ఒక పెట్టె, అందులో తలలేని మొండెం, అడ్రస్ లేని నిందితులు. ఈ కేసులో అన్ని ట్విస్టులే. ఒక వ్యక్తి తల లేకుండా దొరికినప్పుడు కేవలం ఫిజికల్ ఐడెంటిటీతో కాకుండా మెడికల్ ఎవిడెన్స్తో నిందితులను ఎలా పట్టుకున్నారో ఈ కేసు చెబుతుంది. చరిత్రలో కొన్ని నేరాలు చట్టాన్నే కాదు, సమాజంలో ఆలోచన విధానాన్ని కూడా మార్చేస్తాయి. 1952లో తమిళనాడును వణికించిన ఈ కేసు ఎంత సంచలనం అంటే దీన్ని ఇప్పటికీ ఫోరెన్సిక్ సిలబస్లో ఒక పాఠంగా చెబుతున్నారు. అది స్వాతంత్రం వచ్చిన కొత్త రోజులు. ఆ రోజు 1952 ఆగస్టు 28వ తేదీ. తమిళనాడులోని ఎగ్మోర్ నుండి ధనుష్కోడికి వెళ్లే రైలు సిద్ధంగా ఉంది. ఆ రైలు పేరు బోట్ మెయిల్. ఈ రైలుకు ఆ పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఆ రోజుల్లో తమిళనాడు శ్రీలంకను అనుసంధానించే ఏకైక రైలు ఇదే. ఈ రైలు తమిళనాడు నుండి శ్రీలంక వరకు వెళ్ళదు, ధనుష్కోడి వరకు మాత్రమే వెళ్తుంది. రైలు ధనుష్కోడిలో ఆగగానే శ్రీలంకకు వెళ్లే ప్రయాణికులంతా దిగిపోతారు. అక్కడి నుండి బోటు ద్వారా శ్రీలంకకు వెళ్తారు. అందుకే ఈ రైలుకు బోట్ మెయిల్ అని పేరు పెట్టారు. ఎప్పట్లాగే ఆగస్టు 28, 1952వ తేదీన ఈ రైలు ధనుష్కోటి నుండి ఎగ్మోరుకు తిరిగి వస్తోంది. మానామదురై చేరుకునే సమయంలో రైలులోని ఒక థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో వింత వాసన రావడం మొదలైంది. కంపార్ట్మెంట్లోని జనమంతా మొదట దానిని మామూలుగానే తీసుకున్నారు. కానీ సమయం గడిచే కొద్దీ వాసన పెరగసాగింది. రైలు మానామదురై చేరుకోగానే కంపార్ట్మెంట్లోని కొందరు వ్యక్తులు స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్ళి కంపార్ట్మెంట్లో దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేశారు. స్టేషన్ మాస్టర్ వెంటనే కంపార్ట్మెంట్లోకి వచ్చాడు. ఒక్కో సీటును పరిశీలించాడు. ఒక సీటు కింద డిఫరెంట్గా ఒక పెట్టె ఉన్నట్లు గమనించాడు. ఈ పెట్టె ఎవరిది, దీన్ని ఎవరు తీసుకొచ్చారని స్టేషన్ మాస్టర్ అడిగారు. కానీ కంపార్ట్మెంట్లో ఉన్న వారెవరు అది మాదే అని చెప్పలేదు. స్టేషన్ మాస్టర్ ఆ పెట్టెను బయటకు లాగారు. ఆయన లాగినప్పుడు వాసన ఇంకా ఎక్కువైంది. అంతేకాకుండా దాని నుంచి ఎర్రగా ద్రవం కారుతోంది. అది చూసి స్టేషన్ మాస్టర్ నిర్ఘాంతపోయాడు. అతనికి ఎన్నో అనుమానాలు కలిగాయి. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. కొన్ని నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఆ పెట్టెను క్షుణ్ణంగా పరిశీలించారు. నెమ్మదిగా ఆ పెట్టెను తెరిచారు. లోపల ఉన్న దృశ్యం చూసి అంతా నిశ్చేష్టులయ్యారు. ఒక మగ మనిషిని నరికి అందులో పెట్టారు. కానీ శవానికి తల లేదు, దుస్తులు కూడా లేవు. పూర్తిగా నగ్నంగా ఉంది. ఆ దృశ్యం చూడగానే అక్కడ ఉన్నవారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇంత పెద్ద ఘాతుకానికి ఎవరు పాల్పడి ఉంటారని అనుకున్నారు. వెంటనే మృతదేహాన్ని మదురై ప్రభుత్వ ఆసుపత్రికి అటాప్సీ కోసం తరలించారు. అప్పట్లో ఫోరెన్సిక్ విభాగం పెద్దగా అభివృద్ధి చెందలేదు. మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజిస్టు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. ఆయన డెడ్ బాడీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ శరీరం ఎత్తు సుమారు 5 అడుగులు ఉంది. దాన్ని బట్టి అతనికి 25 ఏళ్ళు ఉండవచ్చని రేడియాలజిస్టు చెప్పారు. అతనికి సుంతి చేసి ఉంది కాబట్టి అతను ముస్లిం అయి ఉండవచ్చని అన్నారు. ఈ వివరాలను పోలీసులు నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత తమిళనాడులోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఎక్కడెక్కడ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయో పరిశీలించడానికి ప్రయత్నించారు. కానీ అది 1952 కాబట్టి సమాచారం చేరవేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు చెన్నైలోని ఒక మహిళ తన భర్త కనిపించట్లేదని హడావిడిగా పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ చేసింది. తన భర్త పేరు ఆలవందార్ అని, ఆయన కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టింది. పోలీసులు ఆలవందార్ వివరాలు అడిగారు. ఆమె ఏం చెప్పిందంటే, సార్, నా భర్త ఆవడిలోని ఆర్మీ క్యాంప్లో ఆర్మీ మ్యాన్గా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత ఒక పెన్నుల షాప్లో పనిచేస్తున్నారు. కానీ అకస్మాత్తుగా అదృశ్యమయ్యారని చెప్పింది. ఆమె ఫిర్యాదు చేయడంతో చెన్నైలో ఆలవందార్ కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. అదే సమయంలో మానామదురై ఆసుపత్రి నుండి పంపిన సమాచారం చెన్నై పోలీస్ స్టేషన్కు చేరింది. వారు పంపిన లెటర్లో ఏముందంటే, మానామదురైలో 25 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభించింది. మీ స్టేషన్లో ఏదైనా మిస్సింగ్ కేసు ఉంటే మాకు తెలపండి అని అందులో ఉంది. అప్పుడే ఫిర్యాదు ఇచ్చిన మహిళ భర్త వివరాలను పోలీసులు సరిపోల్చారు. రికార్డుల ప్రకారం తప్పిపోయిన ఆలవందార్ వయసు 42 ఏళ్ళు. కానీ మానామదురైలో దొరికిన మృతదేహం వయసు 25 ఏళ్ళు. దీంతో పోలీసులు ఇది వేరే కేసు అని నిర్ణయించుకుని
ఆ మిస్సింగ్ కేసును పక్కన పెట్టేశారు. వారు మళ్ళీ చెన్నైలో ఆలవందార్ కోసం వెతకడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత చెన్నైలోని రాయపురం ప్రాంతంలో సముద్రపు ఒడ్డున ఒక షర్టు దొరికింది. అది మామూలుగా లేదు, దేనినో చుట్టినట్లుగా ఉంది. ప్రజలు దానిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ షర్టును తనిఖీ చేయగా అది ఏదో గుండ్రటి వస్తువును చుట్టినట్లుగా కనిపించింది. వారు నెమ్మదిగా ఆ షర్టును విప్పారు. ఆ షర్టు లోపల ఉన్నది వేరే ఏదో కాదు, తలనే. ఆ షర్టు కింద తల ఉండడం చూసి అంతా స్టన్ అయిపోయారు. వెంటనే ఆ తలను పోస్ట్ మార్టం కోసం చెన్నై ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆ సమయంలో గోపాలకృష్ణన్ అనే ఫోరెన్సిక్ డాక్టర్ ఉన్నారు. ఈ గోపాలకృష్ణన్ చాలా అనుభవజ్ఞుడైన డాక్టర్. ఆయన 8,000 కంటే ఎక్కువ మృతదేహాలకు పోస్ట్ మార్టం చేశారు. ఆయన పోస్ట్ మార్టం చేస్తే వివరాలు చాలా స్పష్టంగా ఉంటాయని పోలీసులకు బాగా తెలుసు. అందుకే పోలీసులు ఆయన నివేదిక కోసం వేచి చూస్తున్నారు. ఆయన ఆ తలకు పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం చేశాక 2 విషయాలు చెప్పారు. ఆ తల కలిగిన వ్యక్తికి సుమారు 42 ఏళ్ళు ఉండవచ్చని, ఆ వ్యక్తి ఎత్తు 5 అడుగులు ఉండవచ్చని చెప్పారు. ఈ 2 విషయాలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఇటీవల ఒక మహిళ తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది కదా. ఆమె తన భర్త వయసు 42 ఏళ్ళని, ఎత్తు 5 అడుగులని చెప్పింది. ఆ సమాచారం ఈ పోస్ట్ మార్టం నివేదిక సరిగ్గా సరిపోయాయి. దీంతో పోలీసులు ఆ లేడీని మళ్ళీ పిలిపించారు. మార్చురీలో ఉన్న ఆ తలను చూపించారు. ఆమె కూడా ఆ తలను చూసింది. కానీ ఆమెకు ఆ తల స్పష్టంగా కనిపించట్లేదు. ఎందుకంటే సముద్రపు నీటిలో నుంచి ఆ తల కొట్టుకు వచ్చింది. ఉప్పు నీటిలో నానడం వల్ల ఆ తల చాలా దెబ్బతిన్నది. అది ఎంతకాలం సముద్రం నీటిలో ఉందో తెలియదు. అందువల్ల ముఖం ఉబ్బిపోయి కుళ్ళిపోయే స్థితిలో ఉంది. అందుకే ఆమెకు అది అనుమానం కలిగించింది. అందువల్ల అది తన భర్త తల కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత వివరణాత్మక పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. ఆ నివేదికలోని కొన్ని విషయాలు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అంతకుముందు ఆ మహిళ అది తన భర్త తల కాదని చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం అది ఆలవందార్ తలే అయి ఉండవచ్చని అనుమానించారు. కాబట్టి వారు ఆలవందార్ గురించి మళ్ళీ వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఆలవందార్ ఆవడిలోని ఆర్మీ క్యాంపులోనే పనిచేశారు. అక్కడ ఆయన వివరాలు తప్పకుండా ఉండవచ్చని భావించిన పోలీసులు ఆ వివరాలు సేకరించాలని నిర్ణయించుకున్నారు. కొందరు పోలీసులు ఆ వివరాల కోసం అక్కడికి వెళ్ళారు. అదే సమయంలో పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. ఆ నివేదిక ప్రకారం అతడిని పదునైన కత్తితో నరికారు. ఆ సమయంలో అతను ప్రాణాలతో లేడు. చనిపోయిన తర్వాతే అతడిని నరికారు. అతని తలను క్రాస్గా నరికినట్లు ఉంది. దానికి పక్కా ఆధారాలు లభించాయి. ఈ మేరకు గోపాలకృష్ణన్ అటాప్సీ రిపోర్ట్ ఇచ్చారు. ఇంకోవైపు ఆర్మీ క్యాంపు నుంచి ఆలవందార్ వివరాలను పోలీసులు సేకరించారు. ఆర్మీ క్యాంపు నుంచి వచ్చిన నివేదిక మేరకు డెడ్ బాడీపై పుట్టుమచ్చలను పరిశీలించారు. ఆలవందార్ చెవిపై ఒక చిన్న మచ్చ ఉందని ఆర్మీ నివేదికలో ఉండగా పోలీసులు ఆ మచ్చను తనిఖీ చేశారు. చెవిపై మచ్చ కరెక్ట్గా కనిపించింది. వెంటనే ఆ లేడీని మళ్ళీ పిలిపించారు. ఆమె మళ్ళీ ఆ తలను క్షుణ్ణంగా పరిశీలించింది. అప్పుడు అది తన భర్త తలే అని గుర్తించింది. ఇప్పుడు తలపై ఉన్న మచ్చ కరెక్ట్గా సరిపోయింది. మరి తలను క్రాస్గా నరికారు కదా, మొండానికి ఆ తలను పెట్టినప్పుడు అది కరెక్ట్గా సెట్ అవ్వాలి. అప్పుడే ఆ మొండానికి చెందిన తల ఇదేనని నిర్ధారించవచ్చు. కానీ ఇంతకుముందు వచ్చిన నివేదికలో ఆ మృతదేహం వయసు 25 ఏళ్ళని, అతను ముస్లిం అని ఉంది కదా. మరి ఇది ఆలవందార్ ఎలా అవుతాడు? ఇది పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు మొండెం ఉంది, తల లేదు. మరోవైపు తల ఉంది, మొండెం లేదు. పోలీసులకు ఏం చేయాలో పాల్పోలేదు. మొదట అటాప్సీ నివేదిక ఇచ్చిన మదురై ఆసుపత్రిలోని రేడియాలజిస్ట్ డాక్టర్ వద్దకు వెళ్ళి ఆ నివేదిక తప్పా ఒప్పా అని అడిగారు. అప్పుడు ఆయన ఒక విషయం స్పష్టంగా చెప్పారు. సార్, నేను ఫోరెన్సిక్ డాక్టర్ను కాదు, రేడియాలజిస్ట్ని. నేను అటాప్సీ చేసి ఈ వివరాలు చెప్పలేదు. నా కళ్ళతో చూసింది మాత్రమే చెప్పాను. మీకు స్పష్టత రావాలంటే ఆ మృతదేహాన్ని ఫోరెన్సిక్ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళండి అని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ మృతదేహాన్ని మదురై నుండి చెన్నై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ డెడ్ బాడీకి మళ్ళీ ఫోరెన్సిక్ డాక్టర్ గోపాలకృష్ణన్ అటాప్సీ చేశారు. ఆయన ఆ తలను మొండానికి అతికించి చూసి అది శరీరానికి సంబంధించిన తలే అని తేల్చారు. ఆయన మరొక విషయాన్ని కూడా కనుగొన్నారు. మొదట అతన్ని గొంతు నిలిమి చంపారని, ఆ తర్వాతే
తలను నరికారని రిపోర్ట్ ఇచ్చారు. ఆలవందార్ను ఇంత దారుణంగా ఎవరు చంపారో తెలుసుకోవడానికి పోలీసులు ఎంతో ట్రై చేశారు. ఆలవందార్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఆయనతో ఉన్న వారిని విచారించారు. మగవారు ఆయన గురించి చాలా మంచిగా చెప్పారు. ఆయన ఆర్మీలో పనిచేయడం వల్ల దృఢంగా ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవారని చెప్పారు. కానీ మహిళలను అడిగినప్పుడు వామ్మో వాడు చాలా దుర్మార్గుడు, వాడి చూపుల్లో అశ్లీలం కొట్టొచ్చినట్టు కనిపించేది, ఏ అమ్మాయిని కూడా మంచి ఉద్దేశంతో చూడడని, ఎప్పుడు చెడు చూపులే చూస్తాడని చెప్పారు. ఇది పోలీసులను అయోమయంలో పడేసింది. మరిన్ని వివరాల కోసం ఆయన పనిచేసిన షాపు ఓనర్ను కలిశారు. అప్పుడు ఆయన ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. సార్, అతను నా స్నేహితుడే. వాడు బతకడానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఏదో సరదా కోసం నా పెన్నుల షాప్లో పనికి వచ్చేవాడు. కానీ ఇక్కడ పనిచేయడం అతనికి ఇష్టమే లేదు. మధ్యాహ్నం వరకు నా షాప్లో పనిచేసేవాడు. ఆ తర్వాత బయటకు వెళ్ళి చీరలు కొని తన సైకిల్పై పెట్టుకునేవాడు. ఒక్కో ఇంటికి వెళ్ళి లేడీస్కు చీరలు అమ్మేవాడు. నాకు అతని తీరు నచ్చకపోయేది. ఒకసారి అతన్ని పిలిచి, ఇలా ఎందుకు చేస్తున్నావురా? నీ దగ్గరే చాలా డబ్బు ఉంది కదా, నేను కూడా నీకు తగినంత జీతం ఇస్తున్నాను కదా అని అడిగాను. దానికి ఆలవందర్ ఏం చెప్పాడంటే, నాకు ఈ పెన్నుల షాపులో ఉండడం కంటే మహిళల దగ్గరకు వెళ్ళి చీరలు అమ్ముతూ వారితో మాట్లాడడమే నాకు నచ్చింది. అందుకే ఇలా చేస్తున్నానని అతడు చెప్పాడు. ఆ మాటలకు నాకు చాలా కోపం వచ్చి, నీకు నచ్చింది చేయి, కానీ తప్పుడు పనులు మాత్రం చేయకు అని హెచ్చరించానని యజమాని చెప్పాడు. యజమాని చెప్పిన దాన్ని బట్టి మహిళల విషయంలో ఆలవందర్ చాలా బలహీనుడని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఆడవాళ్ల వల్లే అతనికి ఏదైనా సమస్య వచ్చి ఉంటుందా అని అనుమానించారు. ఇప్పుడు విచారణ వేరే కోణంలో కొనసాగింది. చివరగా ఆలవందర్ అదృశ్యం కావడానికి ముందు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అందువల్ల ఆలవందర్ భార్యను మళ్ళీ విచారించారు. ఆమె ఏం చెప్పిందంటే, అతను అదృశ్యమైనప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. అందుకే లోకల్గా ఉండే అతని స్నేహితుడిని కలిసి నా భర్త ఎక్కడా అని అడిగాను. అతడేం చెప్పాడంటే, నిన్న రాత్రి అతను రాయపురంలో ఉన్న మరో స్నేహితుడి ఇంటికి వెళ్ళాడని చెప్పాడు. ఆ మాట విన్నాక నేను కాస్త కూడా ఆలస్యం చేయకుండా రాయపురంలోని ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి తలుపులను కొట్టాను. అప్పుడు ఒక లేడీ తలుపు తీసింది. ఆమెను చూడగానే నేను షాక్ అయ్యాను. నా భర్త తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడని అనుకుంటే ఒక లేడీ ఇంటికి వచ్చాడా అని నాకు అనిపించింది. నా భర్త నన్ను మోసం చేస్తున్నాడని అనిపించింది. నా భర్త లోపలే ఉన్నాడన్న ఉద్దేశంతో బయట ఉండి కేకలు వేశాను. లోపలున్న నా భర్త నా గొంతు విని బయటకు వచ్చి మాట్లాడతాడని అనుకున్నాను. కానీ లోపల నుండి ఒక అపరిచిత వ్యక్తి బయటకు వచ్చాడు. అతను ఎవరో కాదు, ఆ లేడీ యొక్క భర్త. అప్పుడు నా కోపం కాస్త తగ్గింది. వెంటనే అతన్ని చూస్తూ, ఆలవందర్ ఇక్కడికి వచ్చాడా అని అడిగాను. నేను చాలా సాఫ్ట్గా అడిగాను సార్, కానీ లోపలున్న ఆ వ్యక్తి మాత్రం చాలా కోపంగా, నీ మొగుడు కనిపించట్లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయి, ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి టక్కున తలుపులు మూసేశాడు. ఆ సమాధానంతో నా ముఖం కొట్టేసినట్లు అయిపోయింది. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నా భర్త ఇక్కడికి వచ్చాడా అని అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది కదా అని నేను అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను అని ఆలవందర్ భార్య ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పింది. ఈ విషయాలన్నీ విన్న పోలీసులు ఆ ఇంట్లో ఉన్న మహిళ పేరు ఏంటి అని అడిగారు. తనకు ఆమె పేరు తెలియదని ఆమె చెప్పింది. వెంటనే పోలీసులు ఆలవందర్ స్నేహితుడైన ఆ పెన్నుల షాపు ఓనర్ దగ్గరకు వెళ్ళారు. ఆ లేడీ పేరు ఏంటని అడిగారు. ఆ మహిళ పేరు దేవకి మీనన్ అని అతడు చెప్పాడు. ఆ పేరు వినగానే పోలీసులకు ఒక విషయం తట్టింది. అప్పటికే ఈ కేసులో అనుమానం ఉన్న మహిళల జాబితాను పోలీసులు సిద్ధం చేశారు. వారి దగ్గర ఉన్న మహిళల జాబితాలో దేవకి మీనన్ పేరు ఉందో లేదోనని తనిఖీ చేశారు. ఆ జాబితాలో దేవకి మీనన్ పేరు ఉంది. దేవకి మీనన్ ఇంటికి ఆలవందర్ వెళ్ళి ఉంటాడని పోలీసులు ఊహించారు. మరో నిమిషమే వారు దేవకి మీనన్ ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇంటికి పెద్ద తాళం కప్ప కనిపించింది. ఈ సంఘటనలతో వారిపైనే పోలీసులకు అనుమానం మొదలైంది. వారు చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళి వివరాలు సేకరించారు. ఆ ఇంటి యజమాని పేరు ప్రభాకర్ మీనన్, అతని భార్య పేరు దేవకి మీనన్ అని తెలిసింది. ఆ మహిళ కేరళకు చెందిందని, పని కోసం చెన్నై వచ్చిందని తెలుసుకున్నారు. ఈ కేసులో వారికి 2 ప్రధాన ఆధారాలు దొరికాయి. దేవకి మీనన్ ఇంటి దగ్గర ఒక సైకిల్ షాపు ఉంది. వారు ఆలవందర్ ఫోటోను చూపించి, ఇతను ఇటీవల ఈ ఇంటికి వచ్చాడా అని అడిగారు. ఆ ఫోటో చూసిన సైకిల్ షాప్ అతడు, సార్, ఇతను ఇక్కడికి వచ్చాడు, ఒక రిక్షాలోనే వచ్చాడని అతడు చెప్పాడు.
అతడు వచ్చిన రిక్షాకు ఒక సినీ నటుడి ఫోటో అతికించి ఉందని చెప్పాడు. ఈ వివరాలతో అతడు చివరిసారిగా దేవకి ఇంటికే వచ్చాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. కానీ ఇది కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకున్నారు. వెంటనే పోలీసులు రిక్షా స్టాండ్కు వెళ్ళారు. నటుడి ఫోటో అతికించి ఉన్న రిక్షా కోసం బాగా వెతికారు. ఆ రిక్షా దొరికిన తర్వాత ఆలవందార్ ఫోటో చూపించి ఇతన్ని రీసెంట్గా మీరు ఒక చోట దించారు కదా అన్నారు. అతడు కాసేపు ఆలోచించి అవును సార్, ఈయనను రాయపురంలో దించినట్లు చెప్పాడు. దీంతో దేవకి మీనన్ ఇంటికి వెళ్ళిన తర్వాతే ఆలవందార్ అదృశ్యమయ్యాడని పోలీసులు ధృవీకరించుకున్నారు. ఇక వారిద్దరి కోసం చెన్నై అంతా వెతికారు. కానీ వారు అస్సలు దొరకనే లేదు. వారే అలవందార్ను చంపారని ఇప్పుడు పోలీసులకు అర్థమైంది. కానీ వారిని పట్టుకోలేకపోతున్నామే అని పోలీసులు చాలా నిరాశకు గురయ్యారు. 1952లో ఈ కేసు తమిళనాడులో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ టైంలో వార్తాపత్రికలు ఈ కేసు గురించే కథనాలు రాశాయి. ఆ సమయంలో ప్రారంభమైన ఒక కొత్త పత్రిక ఈ కేసును విపరీతంగా కవర్ చేసి బాగా ప్రాచుర్యం పొందింది. ఆ లెవెల్లో తమిళనాడును కుదిపేసిన కేసు ఇది. నిందితులు దొరకకపోవడంతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. వారు కేరళ వాసుల కోసం ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఒకవేళ వారు కేరళకు పారిపోయి ఉంటారా అని అనుకున్నారు. అక్కడకు కూడా వెళ్ళి వెతికారు. కానీ అక్కడకు కూడా వెళ్ళలేదని తెలిసింది. ఇదేంట్రా, తమిళనాడులో లేక కేరళలో లేక వీరు ఎక్కడికి వెళ్ళి ఉంటారని పోలీసులు బాగా ఆలోచించారు. వారి బుర్రలు వేడెక్కాయి. ఆ వేడిలోనే వారికి ఒక విషయం స్ఫురించింది. మొదట వారు అతన్ని చంపి ఇనుప పెట్టెలో పెట్టి దాన్ని బోట్ మెయిల్ రైల్లో పెట్టారు. అదే రోజు అలవందర్ భార్య దేవకి మీనన్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. అప్పుడు ఇంట్లో ఉన్న దేవకి మీనన్ భర్త బాగా అరిచాడు. ఆ తర్వాతే వారు ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసుల అంచనా కరెక్ట్గా ఉన్నట్లయితే వారు ఆ పెట్టెను ఎగ్మోర్ స్టేషన్లో ఉన్న బోట్ మెయిల్ రైలులో పెట్టి అదే సమయంలో ఎగ్మోర్ నుండి మరో రైలు ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారని గెస్ చేశారు. వెంటనే వారు ఎగ్మోర్ రైల్వే స్టేషన్కు వెళ్ళారు. ఆగస్టు 28, 1952న ఎగ్మోర్ నుండి వెళ్ళిన ఇతర రైళ్ల వివరాలు అడిగారు. ఆ రోజు బోట్ మెయిల్ రైలు కాకుండా మరో ట్రైన్ మాత్రమే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ బొంబాయికి వెళ్ళిందని చెప్పారు. అయితే వారు బొంబాయికి వెళ్ళి ఉంటారని పోలీసులు అనుకున్నారు. వెంటనే వారి ఫోటోలను బొంబాయి పోలీసులకు పంపించారు. వీరు తమిళనాడులో అత్యంత భయంకరమైన నేరస్తులని, వీరి గురించి సమాచారం తెలిస్తే వెంటనే తెలియజేయాలని అడిగారు. బొంబాయి పోలీసులు ఆ ఫోటోలను నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అప్పుడు బాంబేలో ఉన్న అందరి పోలీసుల చేతిలో వీరిద్దరు ఫోటోలు ఉండేవి. ఈ కేసు కేవలం తమిళనాడులోనే కాదు, భారతదేశం అంతటా చర్చనీయాంశమైంది. బొంబాయి పోలీసులు అనుమానితుల కోసం బాగా వెతికారు. ఆ సమయంలో ఒక వ్యక్తి బీచ్ దగ్గర తిరుగుతూ కనిపించాడు. పోలీసులు అతన్ని ప్రశ్నించగా అతను హిందీలో మాట్లాడుతున్నట్లు నటించాడు. కానీ అది హిందీలా లేదు. పోలీసులకు అతను అనుమానితుడని అర్థమైంది. వెంటనే అతడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే తమిళనాడు పోలీసులు కూడా అక్కడికి బయలుదేరారు. బాంబే పోలీసులు మొదట అతన్ని ఎందుకు గుర్తించలేదంటే అతను తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. అంతకుముందు అతనికి గడ్డం, పెద్ద జుట్టు ఉండేది. కానీ బొంబాయిలో తిరుగుతున్నప్పుడు అతను గడ్డం తీసేసి చిన్న జుట్టుతో చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. అందుకే అతని ఫోటో చూసినప్పుడు పోలీసులు గుర్తుపట్టలేకపోయారు. కానీ తమిళనాడు పోలీసులు మాత్రం అతనే నిందితుడని గుర్తించారు. నీ భార్య ఎక్కడా అని అడిగి ఆమెను కూడా రప్పించారు. వారిద్దరిని తమిళనాడుకు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. మొదట వారు తమకేమీ తెలియదని చెప్పారు. అప్పుడు పోలీసులు సైకిల్ షాప్ ఓనర్ను, అలవందార్ను దింపిన రిక్షా వ్యక్తిని వారి ముందు ప్రవేశపెట్టారు. ఇద్దరు సాక్షులను చూసిన తర్వాత వారు అబద్ధం చెప్పలేకపోయారు. అప్పుడు దేవకి మీనన్ నిజం ఒప్పుకుని అసలేం జరిగిందో చెప్పింది. సార్, నేను కాలేజీ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చెన్నై వచ్చాను. నాకు సామాజిక సేవ అంటే చాలా ఇష్టం. అందుకే గ్రామాల్లో సేవ చేసేదాన్ని. సామాజిక సేవ కోసం నాకు చీరలు అవసరమయ్యాయి. అలా చీరల కోసం వెతుకుతున్నప్పుడు నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనే అలవందార్. అతడు చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. అతను మాట్లాడితే ఏ అమ్మాయి అయినా ప్రేమలో పడిపోతుంది. దానికి నేను కూడా అతీతం కాదు. అతని మంచి మాటల వల్ల మా మధ్య స్నేహం పెరిగింది. అది చివరకు ప్రేమగా మారింది. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో అతను నాతో చాలా సన్నిహితంగా గడిపేవాడు.
నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను కదా అని నేను కూడా సర్దుకుపోయాను. కానీ అలా సర్దుకుపోతున్న సమయంలోనే నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నేను అతన్ని ప్రేమించాను, కానీ అతను నన్ను ప్రేమించలేదు. అతని వివరాలు సేకరించినప్పుడు అసలు విషయం బయటపడింది. నాతో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టినప్పుడే అతనికి పెళ్ళైపోయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అతను నాతో క్లోజ్గా ఉన్నట్లే చాలామంది అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసింది. యాక్చువల్గా అతను సైకిల్పై వెళ్తూ చీరలు అమ్మేటప్పుడు వెంటనే చీరలకు సంబంధించిన డబ్బును తీసుకోడు, వాయిదాల పద్ధతిలో కట్టమని అంటాడు. ప్రతి నెల వచ్చి వారిని డబ్బు అడిగేవాడు. ఒకవేళ ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల వాయిదాలు కట్టలేకపోతే ఆ అమ్మాయిలను తన వలలోకి దించుతాడు. వారితో ప్రశాంతంగా మాట్లాడేవాడు. ఏమండి, మీరిప్పుడు డబ్బులు ఇవ్వక్కర్లేదు, తర్వాత అయినా ఇవ్వచ్చు, కానీ అప్పటి వరకు నాతో సర్దుకుపోవాలి అని చెప్పేవాడు. అలా తన అవసరాల కోసం అమ్మాయిలను వాడుకునేవాడు. అతని జాబితాలో 2-3 కాదు, 400 మంది కంటే ఎక్కువ మంది అమ్మాయిలు అతని జాబితాలో ఉన్నారని చెప్పింది. తనకు అవసరమైనప్పుడల్లా వారిని వాడుకునేవాడు. అందుకోసం కొన్ని హోటళ్లలో నకిలీ ఐడీలతో గదులు బుక్ చేసేవాడు. తనకు అవసరమైనప్పుడు ఆ అమ్మాయిలను అక్కడికి తీసుకువెళ్ళేవాడు. అతను చాలా అతిగా ప్రవర్తించేవాడు. అతని గురించి ఇవన్నీ తెలిసాక నా జీవితం అతనితో బాగుండదని నేను అలవందార్ను దూరం పెట్టాను. అదే సమయంలో నాకు పెళ్లి కుదిరింది. కొన్నాళ్లకు పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత అతను నన్ను వదిలేస్తాడని అనుకున్నాను, కానీ అతను నన్ను అస్సలు వదలలేదు. పెళ్లి తర్వాత కూడా నన్ను వేధించడం మొదలుపెట్టాడు. నన్ను హోటళ్లకు పదే పదే రమ్మని పిలిచేవాడు. అది నాకు చాలా బాధ కలిగించింది. ఈ విషయాన్ని నా భర్తకు తెలియకుండా దాచాను. ఒకవైపు భర్తకు విషయం చెప్పుకోలేక, మరోవైపు మనసు చంపుకుని అతనితో క్లోజ్గా ఉండలేక నరకం అనుభవించాను. చివరకు ఏదైతే అదయిందని జరిగిందంతా నా భర్తకు చెప్పేశాను. గతంలో అలవందార్తో నాకు సంబంధం ఉందని, కానీ పెళ్లి తర్వాత అతనికి దూరంగా ఉన్నానని చెప్పింది. పెళ్ళయ్యాక ఎన్నడూ మిమ్మల్ని మోసం చేయలేదని చెప్పింది. కానీ ప్రస్తుతం అలవందార్ నన్ను వదలడం లేదని, హింసిస్తున్నాడని చెప్పింది. ఈ విషయాలన్నీ విన్న తర్వాత ప్రభాకరన్ మీనన్కు కోపం నశాలానికి ఎక్కింది. పెళ్లికి ముందు ఇంత వ్యవహారం నడిపించిందా అని భార్యపై కోప్పడ్డాడు. కానీ పెళ్లి తర్వాత ఆమె తనను ఎప్పుడూ మోసం చేయలేదన్న మాటను గమనించాడు. ఆ తర్వాత అలవందార్ ప్రవర్తనపై అతనికి చాలా కోపం వచ్చింది. అమ్మాయిలను ఇంత దారుణంగా చూస్తున్న వాడిని వదిలేయకూడదని నిర్ణయించుకున్నాడు. అతడిని చంపేస్తానని భార్యతో చెప్పాడు. ఆమె మొదట భయపడినప్పటికీ అలవందార్ ప్రవర్తన వల్ల ప్రభాకరన్ నిర్ణయానికి అంగీకరించింది. ప్రభాకరన్ కేరళకు వెళ్ళి ఒక కత్తి తీసుకుని వచ్చాడు. ఒకరోజు తన భార్యతో ఏమన్నాడంటే, ఈరోజు అలవందార్ను ఇంటికి రమ్మని చెప్పమన్నాడు. వెంటనే దేవకి అలవందార్ పనిచేస్తున్న పెన్నుల షాపుకు వెళ్ళింది. ఈరోజు నా భర్త ఇంట్లో ఉండడు, చివరిసారిగా మా ఇంటికి వచ్చాయి, ఆ తర్వాత నన్ను మర్చిపోవాలి అని చెప్పింది. ఆ మాట వినగానే అతడు చాలా సంతోషపడ్డాడు. ఈ మాట కోసమే ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నా అని చెప్పాడు. రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూశాడు. రాత్రి కాగానే అతను ఒక రిక్షా ఎక్కి దేవకి ఇంటికి వెళ్ళాడు. తలుపు కొట్టి లోపలికి వెళ్ళాడు. అతను మహిళల దగ్గరికి వెళ్ళేటప్పుడు స్పెషల్గా డ్రగ్ తీసుకుంటాడు. ఇక అతను లోపలికి వెళ్ళగానే ప్రభాకరన్ మీనన్ అటాక్ చేయడం మొదలుపెట్టాడు. దేవకి, ప్రభాకరన్ ఇద్దరూ కలిసి ఆలవందార్ను చంపేశారు. ఆల్రెడీ సిద్ధంగా పెట్టుకున్న కత్తితో అతని తలను నరికి సముద్రంలో పడేశారు. మొండెంను నరికి పెట్టెలో పెట్టి ట్రైన్లో వదిలేశారు. ఆ తర్వాత వారు బొంబాయికి పారిపోయారు. ఇప్పటి వరకు జరిగిందంతా దేవకి మీనన్ చెప్పింది. వారు నేరాన్ని ఒప్పుకోగానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. దేవకి మీనన్ తరపు న్యాయవాది ఇది ఆత్మరక్షణ కోసం చేసిన పని అని, కాబట్టి తక్కువ శిక్ష వేయాలని కోరారు. ప్రభుత్వ లాయర్ మాత్రం ఇది ఘోరమైన హత్య, క్షణికావేశంతో చేసింది కాదు, కాబట్టి కఠిన శిక్ష వేయాలని వాదించారు. మృతదేహాన్ని 2 భాగాలుగా నరికి ఒక్కో ముక్కను ఒక్కో చోట పడేయడం అది చిన్న తప్పు కాదని, ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని వాదించారు. కానీ దేవకి తరపు న్యాయవాది సరైన పాయింట్ పట్టుకుని వాదించారు. ఈ కేసులో దేవకిని హంతకురాలిగానే చూస్తున్నారు, కానీ ఆమె ఒక విధంగా బాధితురాలు అని చెప్పాడు. ఈ వాదనలను జస్టిస్ ఏఎస్ పంచాపకేశ అయ్యర్ క్షుణ్ణంగా విన్నారు. అలవందార్ ఎంత చెడ్డవాడో, మహిళలతో ఎంత నీచంగా ప్రవర్తించేవాడో వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన మనసులో ఒక నిర్ణయానికి వచ్చారు. తమిళనాడు ప్రజలంతా ఈ కేసులో తీర్పు కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశారు.
మార్చి 1953లో తీర్పు చెప్పే రోజు వచ్చింది. కోర్టు ముందు వేలాది మంది ప్రజలు గుమికూడారు. జనాలను నియంత్రించడం పోలీసుల వల్ల కూడా కాలేదు. ప్రజలంతా ఒక మంచి తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు జస్టిస్ పంచాపకేశ అయ్యర్ తన సీటులో కూర్చున్నారు. అప్పుడు ప్రభుత్వ లాయర్ లేచి, యువర్ ఆనర్, వీరు చాలా దారుణమైన హత్య చేశారు. ఈ భార్యాభర్తలను కఠినంగా శిక్షించాలని కోరారు. అప్పుడు లాయర్ను కూర్చోమని న్యాయమూర్తి చెప్పారు. ఇక నిందితులకు భారీ శిక్ష పడుతుందని అంతా ఊహించారు. అప్పుడు ఆలవందార్ గురించి న్యాయమూర్తి మాట్లాడారు. అతను జీవించడానికి అర్హత లేని వ్యక్తి. అతని ప్రవర్తన చాలా చెడ్డది. ఈ కేసులో ఒక రకంగా చూస్తే దేవకి కూడా బాధితురాలే. పెళ్లి చేసుకున్న తరువాత తనను వదిలేయమని వేధించొద్దని ప్రాధేయపడింది. కానీ ఆమెను అతడు అస్సలు వదలలేదు. వెంటపడి వేధించాడు. అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి మరింత వేధించాడు. తన భర్తకు నిజాయితీగా ఆమె ఉంది. అలవందార్ వేధింపులు తట్టుకోలేక చివరకు భర్తకు అన్ని విషయాలు చెప్పింది. అతడు కూడా భార్య పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెకు తోడుగా ఉన్నాడు. వారిద్దరు కలిసి ఆలవందార్ను హత్య చేశారు. హత్య అనేది సరైనదే అని ఎవరూ చెప్పరు. కానీ దేవకి మీనన్ వైపు నుండి ఆలోచిస్తే అది సరైనదేనని అనిపిస్తోంది. ఆలవందార్ మంచి వ్యక్తి కాదు. ఆమెను చాలా వేధించాడని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చివరకు తన తీర్పును చదివి వినిపించారు. దేవకి మీనన్కు 3 ఏళ్లు, ప్రభాకరన్ మీనన్కు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పిచ్చారు. ఆ తర్వాత దేవకి, ప్రభాకరన్ జైల్లో మంచి ప్రవర్తన కనబరచడం వల్ల వారిని గడువు కంటే ముందే విడుదల చేశారు. ఆ తర్వాత వారు కేరళకు వెళ్ళి ఒక హోటల్ పెట్టుకుని తమ శేష జీవితాన్ని గడిపారు. వారు తమ ఇంట్లోని పూజా గదిలో దేవుళ్ళ ఫోటోల మధ్యలో న్యాయమూర్తి ఫోటోను ఉంచి ఆయనను కూడా దేవుడిలా పూజించేవారు. ఆయన వల్లే తమ జీవితం బాగుందని వారు హోటల్కు వచ్చిన కస్టమర్లకు చెప్పుకునేవారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఇది భారీ కేసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసు పోలీసు, ఫోరెన్సిక్, లాయర్, న్యాయ విభాగాలకు ఒక దిక్సూచి. నేరస్తుల ఆలోచనలు, నేరం చేసే పరిస్థితులు, కోర్టు తీర్పు వరకు అన్ని పాఠాలే అయ్యాయి. ఈ కేసు 1952లో తమిళనాడును ఊపేసింది. ఫోరెన్సిక్ విభాగం ఈ కేసులో అనేక విషయాలను భద్రపరిచింది. ఇప్పటికీ వారికి ఇదొక పాఠం. ఈ కేసు గురించి ప్రజలకు తెలియజేయడానికి 1990లో దూరదర్శన్లో 13 ఎపిసోడ్ల సిరీస్ను టెలికాస్ట్ చేశారు. 1952లో చెన్నైలో ఒక దినపత్రిక అప్పుడే ప్రారంభమైంది. ఆ పత్రిక ఈ కేసును కవర్ చేసి జనంలో ప్రాచుర్యం పొందిందంటే ఈ కేసు ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.